నెట్వర్క్ ప్రేమికులకి, అభిమానులకి, ప్రేక్షకులకి అభినందనలండి. నా పేరు వేముల వెంకటేశ్వర్లు. నేను కేసీపీలో 1976 నుంచి 2004 దాకా వర్క్ చేసి, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ సెకండ్ ఇన్నింగ్స్ పిల్లల చదువుల కోసం కొన్నాళ్ళు హైదరాబాదు 2010 నుంచి మాచర్లలో ఉండి, సెకండ్ ఇన్నింగ్స్లో రియల్ ఎస్టేట్ చేసుకుంటా 2021లో 2020 చివరిలో నెట్వర్క్ మార్కెటింగ్లో మళ్ళీ ఎంటర్ అయ్యి 2021 మే 27 నుంచి ఇంటర్నేషనల్ కంపెనీలో అటామీ చేసుకుంటా. నెట్వర్క్ని గురించి కొంత పరిశోధన చేసి బుక్స్ చూసుకుంటా. ఆ బుక్స్ ఏదైతే బాగుంటుందో, మీరు ఏ నెట్వర్క్ చేసుకున్నా ఎక్కడ చేసుకున్నా కానీ ఒక బిజినెస్కి పెట్టుబడి అనుభవం లాగానే దీంట్లో మనకి ఎంత కూడా కొంత ఎక్స్పీరియన్స్ అవసరం. ఆ ఎక్స్పీరియన్స్ అనేది పుస్తకాల గన్లు ఎప్పటి నుంచో అమెరికా రైటర్స్ ఎన్నో బుక్స్ రాశారు. వాటిలో కొన్ని బుక్స్ మన తెలుగులో కూడా వచ్చినాయి. ఆ బుక్స్ డీటెయిల్స్ మీకు ఇప్పుడు అందజేస్తున్నా. ఇవన్నీ ఈ బుక్స్ అండి. ఓవరాల్గా ఈ 3 మన ఇండియా రైటర్స్ రాసినండి. ఇక మిగతా మొత్తం కూడా అమెరికా రైటర్స్ రాసినవి. ఒక్కో బుక్స్ గురించి మీకు కొద్దిగా వివరంగా తెలియబోస్తానండి. ఈ 21వ శతాబ్దం అనేది ఈ బిజినెస్ గురించి మనకి రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ టి కియోసాకి గారు రాసిన బుక్ అండి. దీంట్లో ఈ నెట్వర్క్ మార్కెట్ గురించి అంతిమంగా ఎట్లా మనకి పాసివ్ ఇన్కమ్ అంటే ఏంది, అది ఏంది చాలా వివరంగా చాలా సిస్టమేటిక్గా రాశారండి. ఈ పుస్తకం అందరూ ప్రతి ఒక్కళ్ళు చదవాల్సిన బుక్ అండి ఇది. ఆ తర్వాత రిచ్ డాడ్ పూర్ డాడ్ అనేది ఒక తండ్రికి కొడుకు, ఒక ఉన్నత స్థాయి కొడుకు స్నేహితులు రిచ్ డాడీ పూర్ డాడీ అనే దానికి ఈ అబ్బాయి పేద అబ్బాయి ఎటపైకి పోయింది బిజినెస్ ఉన్న దాంట్లో చూసి చాలా వివరంగా చాలా సిస్టమేటిక్గా ప్రతి ఒక్క నెట్వర్క్ మార్కెటింగ్ చేసుకున్న జీవితంలో ఎవరు చదివినా కానీ ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుందండి. అలాగనే రాబర్ట్ కియోసాకి గారు రాసిన 3వ పుస్తకం కూడా బిజినెస్ స్కూల్ అండి. ఇలాంటి బుక్స్ చాలా రాశారు. ఈ 3 నెట్వర్క్ సంబంధించిన ఎప్పుడో 20 సంవత్సరాల క్రితమే రాశారు. ఈ బిజినెస్ స్కూల్లో కూడా మనకు చదువు వేరు, మన గుమస్తా చదువులు కాకుండా దీంట్లో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే సిస్టమేటిక్ బిజినెస్ అంటే చాలా విఫలంగా అందజేశారండి. ఆ తర్వాత ఎవరు చేసినా ఈ బ్రియాన్ ట్రేసీ అనే లక్ష్యాలు అనే బుక్, గోల్ సెట్టింగ్ అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ నెట్వర్క్ మార్కెట్లో ఏ లీడర్స్ అయినా చెప్తారు, ఏ ఎండీలు అని చెప్తారండి. ఆ లక్ష్యాలు అనేది ఎట్లా చేసుకుంటే మంచిది ఏందనే దాంట్లో చాలా సిస్టమేటిక్గా ఈ బ్రియాన్ ట్రేసీ గారు వివరించారండి. అదే ఎలెన్ ఫీజ్ గారిని ప్రశ్నలే సమాధానం. మనం మార్కెట్లో పోయినప్పుడు వ్యక్తులను కలిసినప్పుడు ఎవరితో ఎట్లా మాట్లాడాలా, కొత్తగా పిలిచిన వాళ్ళు ఎట్లా మాట్లాడాలా, ఎంతవరకు మనం బాడీ లాంగ్వేజ్ ఎలాగ ఉండాలా, ఏ విధంగా మనం అప్రోచ్ కావాలా, చాలా సిస్టమేటిక్గా క్వశ్చన్ మార్కులతో సహా బొమ్మలతో సహా కొన్ని చేశారండి ఆయన. చాలా సిస్టమేటిక్గా దీంట్లో కొన్ని ఉదాహరణ బొమ్మలు కూడా పెట్టి చాలా సిస్టమేటిక్గా చేసిన చదవాలని. అలాగనే బర్క్ హేజెస్ గారని దీన్ని తెలుగులో మీ కళలను కొల్లగొట్టింది ఎవరు, డేర్ టు బి రిచ్, హూ స్టోల్ ద అమెరికన్ డ్రీమ్ అనే బుక్ అండి ఇది. ఈయన రాసిన బర్క్ హేజెస్ గారు, ఈ బర్క్ హేజెస్ గారు రాసింది కాపీ క్యాట్ మార్క్ కూడా ఉందండి. దాని గురించి తర్వాత చెబుతా. దీంట్లో చాలా సిస్టమేటిక్గా అసలు మధ్యతరగతి వాళ్ళు ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ఎలా పైకి వచ్చేది, ఎలా దీంట్లో ఇప్పుడు ఉన్నత స్థాయి వర్గాలు ఇంకా పూర్తి స్థాయిలో దీంట్లో దిక్కముందే ఈ మధ్యతరగతి వాళ్ళు కోటీశ్వర్లు కావడానికి, మిలియన్లు కావడానికి ఎంతో ఉపయోగం ఉంది ఇట్లా బిజినెస్ అనేది. ఒక సామాన్యుడు ట్రక్ బండేసుకొని పోతే ఒక బంగారు గని దొరికితే ఆ గని ఎవరికి చెబుతారు, మీ ఫ్రెండ్స్కే చుట్టాలకే ఎవరికి చెబుతారో ఆప్యాయతగానే ఒక పాయింట్తో సహా రాసి చాలా సిస్టమేటిక్గా చాలా బాగా రాశారండి. ఇది చదువుకొని మనకి ఎట్లా ఏందనేది, మన నెట్వర్క్ మన స్నేహితులు మన చుట్టాలకి ఎట్లా చెప్పాలా ఏందనేది సిస్టమేటిక్ అర్థమైందండి. ఇవన్నీ పుస్తకాలు చదివితేనే దీంట్లో అనుభవం ఎదిగి మనకు మిలియన్ కట్టడానికి అవకాశం ఉందండి. అలాగనే క్యాపీ కట్ మార్క్ అని అంత ముందు రాసిందండి ఇది. ఇది ఎప్పటి నుంచో మనకి దాదాపు తెలుగులో కూడా
20 years పై నుంచి ఈ బుక్ వచ్చిందండి. ఇది మన ఓనమాలు వాళ్ళు నేర్చుకున్నట్టు స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడే బుక్ అండి. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్రాంచైజు 2, 4, 8 ఒక సంవత్సరానికి 4096 మంది అయితే ఎట్లా ఉండేది అనే దాంట్లో ఉపయోగపడేదండి. ఇది చాలా సిస్టమేటిక్గా ఈ బుక్స్ అని చదవటం అనేది చాలా అందరికి ఉపయోగం ఉండేది. అలాగనే ఆందోళన పడకండి, ఆనందంగా జీవించండి, ఇది ఇంగ్లీష్లో నుంచి తెలుగులో వచ్చినండి. అన్ని డెల్ కార్నెగీ రాసింది. జీవితంలో ఏ సమస్య వచ్చినా ఎలా ఎదుర్కోవాలా, ఆందోళన పడకుండా ఎలా ఉండాలా అనే దాంట్లో చాలా సిస్టమేటిక్గా రాసిందండి. దీన్ని కూడా మీరందరూ చదవడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగనే రాబిన్ శర్మ గారు రాసిన బుక్ అండి ఇది. దీంట్లో అలుపెరగిన ఉత్సాహం, సుష్టమైన లక్ష్యం, చెరిగిపోని మనశ్శాంతితో మీలో కలిగించే విజ్ఞాన ఖండం ఈ పుస్తకం అండి. ఒకళ్ళు ఎట్లా మనం ఎప్పుడు ఆహ్లాదంగా ఆలోచించడం ఎట్లా, మన జీవిత లక్ష్యం ఎట్లా, ధైర్యంగా క్రమశిక్షణ, కాలాన్ని అతి విలువైన వస్తువుగా గుర్తించడం, మన అనుబంధాలు పరిరక్షించడం, ఏ రోజుకి ఆ రోజు పరిపూర్ణంగా జీవించడం అనేది చాలా సిస్టమేటిక్గా చాలా అనుభవంతో మన ఆసియా ఖండానికి ఇక్కడ ఉన్న ఏగులు ఎలా ఉంటారు, అక్కడ ఉన్న అమెరికాలో ఉన్న సిస్టమ్ ఎట్లా అనేది చాలా సిస్టమేటిక్గా రాసిందండి బుక్. ఇవన్నీ నెట్వర్క్ సంబంధించిన బుక్లు అండి. అలాగనే మన ఇంగ్లీష్లోకి వచ్చే ఎన్ని తెలుగులో అనువాదమైన బుక్స్ అండి. ఈ మధ్య ఈ 10 ఏళ్లలో మనకి ఇంగ్లీషులో మన ఇండియన్ వాళ్ళు కూడా చాలా రకంగా రాశారండి. దీపక్ బజాజ్ గారు అని ఈయన 3 బుక్స్లో మెయిన్ 2 బుక్స్ అండి. అచీవ్, ఇది బి నెట్వర్క్ మార్కెటింగ్ మిలియనర్ బుక్. చాలా సిస్టమేటిక్గా ఇప్పుడున్న సిస్టంలో సోషల్ మీడియాను వాడుకొని ఎట్లా పైకి పోవాలా, ఏం చేయాలా, ఫేస్బుక్లో ఏంది, వాట్సాప్లో ఏంది, ఇన్స్టాగ్రామ్లో ఏంది, ఏ సిస్టంలో ఎట్లా ఉపయోగించుకోవాలా, ఈ మార్కెట్ ఈ కాలానికి తగ్గట్టుగా ఆయన అనుభవంతో ఈయన కొన్నాళ్ళు బిజినెస్ చేసి, ఆ బిజినెస్తో పాటు ఈ కొన్నాళ్ళు నెట్వర్క్ చేసి ఇవాళ పర్సనల్ కొన్ని లక్షల మంది ఆయనకి ఇవాళ మోటివేట్ స్పీచ్లు ఏంది, ఎంతోమంది దీంట్లో లైఫ్లో బాగుపడ్డాడు. ఆయన యూట్యూబ్ ప్రతిరోజు వస్తుంటాయండి. ఆయన చాలా సిస్టమేటిక్ చేస్తుంది. ఆయనదే అచీవ్ మోర్ సక్సెస్ ఫాస్టర్ అని దీనికి సంబంధించిన నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించింది. చాలా ఈ క్రియేట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ పాసివ్ ఇన్కమ్, మేక్ 5 స్టెప్స్ మాస్టర్ అనేది చాలా సిస్టమేటిక్గా చాలా రాసిందండి. అలాగనే మనోజ్ కేఆర్ సింగర్ అని జీరో టు హీరో అని 1 yearలో నెట్వర్క్ మార్కెటింగ్లో జీరో టు హీరో 1 yearలో ఎట్లా మనం ఎంత టీం ఎట్లా పెంచుకోవాలా, ఏ సిస్టమేటిక్ పెంచుకోవాలా, ఫస్ట్ మంత్లో ఎంత గోల్ సెట్టింగ్, సెకండ్ మంత్ ఏంది, 6 monthsలో ఏంది, 3 yearsలో ఏంది, 8 yearsలో ఏంది అని ఎంతమంది టీము ఎంతవరకు పెంచుకోవచ్చు, అసలు ఎంత సిస్టమేటిక్, ఎన్ని పాయింట్స్ సింపుల్ ఇంగ్లీష్లో అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా బాగా రాశారండి. ఈ బుక్ కూడా మనకి అన్ని అందుబాటులో అమెజాన్లో కానీ దీంట్లో కానీ ఎక్కడైనా అందుబాటులో ఉంటాయి, బుక్ షాప్లో ఉంటాయి, ఎగ్జిబిషన్లో ఉంటాయి. ఈ పుస్తకాలు చదివితే ఇదే పెట్టుబడి అండి. మనం కోట్లు లక్షలు పెట్టి కాదు, కోట్లు సంపాదించుకోవాలనుకుంటే ఇలాంటి బుక్స్ నాలెడ్జ్ పెంచుకొని దీంట్లో అనువైన వాతావరణం చేసుకొని ఆ పాసివ్ ఇన్కమ్ అనేది సామాన్య మానవుడు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఒక టీమ్ స్పిరిట్ తోటి దీంట్లో టీమ్ డెవలప్మెంట్ కావాలంటే ఎట్లా చేసుకోవాలా ఏందని 10 మందితో మాట్లాడటం ఏందనేది చాలా వివరంగా ఇచ్చిందండి. ఈ 3 ఇంగ్లీష్ పుస్తకాలు ఆ పుస్తకాల వరకు మనం చదివితే దీంట్లో ఎంతలా వాళ్ళైనా సరే చాలా పైకి రావడానికి అవకాశం ఉన్న బుక్స్ అండి. ఇప్పుడు నేను చూపెట్టిన మొత్తం కూడా మీరు అన్నీ కూడా దీంట్లో ఏ నెట్వర్క్ ఏం చేసుకోండి, ఎక్కడ చేసినా దేంట్లో చేసినా దీంట్లో ఇవన్నీ అనుభవం ఉపయోగపడతాయని ఉద్దేశంగా నాకు తెలిసిన అనుభవంతో, నాకు 62 ఏళ్ళ వయసు అండి. నేను చాలా ఎక్స్పీరియన్స్, నేను చిన్నప్పుడే మా ఫాదర్ చనిపోతే అన్ని అనుభవించి 17 ఏట కేసీపీలో జాబ్ చేసి 2004 నుంచి 1976 నుంచి 2004 దాకా జాబ్ చేసుకుంటా తర్వాత రియల్ ఎస్టేట్, నెట్వర్క్ మార్కెటింగ్ అన్ని అనుభవాలతోటి, నాకున్న అనుభవంతో ఇవన్నీ మీకు చెప్తున్నానండి. దీన్ని సద్వినియోగపరచుకోగలని ఆశిస్తూ, నాకు ఎవరైనా ఒకటే పాసివ్ ఇన్కమ్ అనేది ఒక డాక్టర్ అయినా లాయర్ అయినా ఏ బిజినెస్ చేసినా కానీ వాళ్ళు చేసిన బిజినెస్, డాక్టర్ గారు అయినా ఆపరేషన్ చేసిన రోజు డబ్బులు వస్తాయి, ఓపీ చూస్తేనే డబ్బులు వస్తాయి. ఇది అలా కాదండి. పాసివ్ ఇన్కమ్ వీళ్ళు నెట్వర్క్లో ఎవరున్నా ఏ కంపెనీలో ఉన్నా టీములు డెవలప్మెంట్ అయ్యి 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు కష్టపడితే లైఫ్ లాంగ్ దీంట్లో సిస్టమేటిక్గా సెటిల్ అయ్యే సిస్టమ్ ఉందండి. ఎక్కడెక్కడో టీం పెరుగుతుంది. ఇంటర్ ఇవాళ నేను చేసే కంపెనీ అయితే 25 దేశాల్లో నడుస్తుంది బిజినెస్. అట్లా ఇవాళ ఇంటర్నేషనల్ ఎన్నో ఉండేవి సార్. మనకు నచ్చిన మీ కంపెనీలు మీరు చేసుకున్న దాంట్లో కూడా మా ప్రొడక్ట్ అటామీ అనేది ఏ నెట్వర్క్ ఉన్నా ఏ ప్రొడక్ట్ అయినా మీరు యూజర్కి కూడా చేరొచ్చండి. ముందు యూజర్గా ఉంటే దీంట్లో నచ్చి మీకు పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత ఎర్నర్స్కి స్టార్టింగ్ చేసుకుంటానికి ఏది బాగుందో, మీరు చేసుకునేది బాగుంటే మీరు అక్కడ ఉండి ఇక్కడ ప్రొడక్ట్ మంచిది ఉంటే వాడుకుంటారు. లేదు
ఇది మీకు నచ్చింది అనుకోండి, అప్పుడు మీరు దీంట్లోకి ఎర్నర్స్కి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ బుక్ నాలెడ్జ్తో పాటు దీంతో కూడా చూసుకొని మా దాంట్లోకి వస్తే అటామీలోకి వస్తే 8641 ఉంది. దాంట్లో నెట్లో చూసుకొని మొత్తం మా ఎండి గారు చెప్పింది కూడా నేర్చుకొని దాంట్లో సిస్టమేటిక్గా చూస్తే బైనరీ సిస్టమ్ అది అన్లిమిటెడ్, ఎంత డెప్త్ పైన మాది దాంట్లోకి వచ్చే సిస్టమ్ ఉంది. అన్ని ఆలోచిస్తారని చూసుకుంటే మా ప్రొడక్ట్ గురించి కూడా ఈ మధ్య రీసెంట్ నేను కొన్ని వీడియోలు పెట్టాను. మా బైనరీ ప్లాన్లో నా ప్లాన్ గురించి కూడా 3 వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో. అవన్నీ చూసి నాకు ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన కోర్సు ఇంతటితో విరమించున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.